చిన్నోడు చురుగ్గా రజనీ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మురళీ గారు ఈ విషయంలో చాలా అపోహలు ఇవన్నీ పటాపంచలు చేస్తూ సరే అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన సముచిత స్థానాన్ని కల్పించిన టీడీపీ పార్టీ, కానీ చాలామంది ఇప్పుడు ఎదురు చూసినటువంటి పరిస్థితి ఏంటంటే ముఖ్యంగా వైసీపీ వాళ్ళు కానీ కూటమి ఎంతో కాలం ఉండదు అని విమర్శలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఈ ఈ కలయిక ఏదైతే ఉంటుందో, ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేసారు కదా ప్రజలు వైసీపీ పార్టీకి. సో ఈ విషయాన్నే ఓ పెద్ద ఆబ్లిగేటరీగా చూసేటువంటి పరిస్థితులు ఉన్న దృష్ట్యా మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమన్వయం ఎలా ఉంటది? వైసీపీ వాళ్ళకి ఇంకా మిగిలింది ఏం లేదు సార్, మొత్తం కొట్టుకుపోయింది. కొట్టుకుపోయి ఇప్పుడు పక్కన వాడు నాశనం ఎప్పుడు అవుతాడో ఎదురు చూస్తున్నారు. వీళ్ళకి శక్తి సామర్థ్యాలు లేవని తెలిసిపోయింది. వీళ్ళు ఎక్కడ గెలిచే పరిస్థితి తెలిసిపోయింది. ప్రజలు తిరస్కరించాలని తెలిసిపోయింది. ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ కూటమి విడిపోతే బాగుండు, ఈ కూటమిలో లుకలుకలు వస్తే బాగుండు, మనకేమైనా మళ్ళీ భవిష్యత్తులో అవకాశం వస్తే బాగుండు. పక్కనోడు ఎప్పుడు ఇది ఇబ్బంది పట్టాలనే వారి యొక్క దాన్ని క్యాష్ చేసుకోవాలనే పరిస్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం సార్. గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా నేను చెబుతున్నాను, నేను ఎన్నో నియోజకవర్గాల్లో మరి తిరిగినటువంటి పరిస్థితి. జనసేన ఓట్ బ్యాంకు కంప్లీట్ గా మనస్ఫూర్తిగా ట్రాన్స్ఫర్ అయింది సార్. స్ట్రైక్ రేటు ఎంత వచ్చిన 90% అబోవ్ జన సైనికులు వీర మహిళలు ఖచ్చితంగా వారి ఓటుని కూటమికి వేసే సందర్భాన్ని నేను కళ్ళతో చూశాను. ఇది చారిత్రాత్మకమైనటువంటి విషయం. కాంబినేషన్ వర్కౌట్ అవుద్దా కాదా అని మేము కూడా భయపడే సందర్భాలు ఉన్నాయి. ఈ కమ్మ కులానికి కాపు కులానికి ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏదో అనుకోని సంఘటనల వల్ల అది ఏర్పడిపోయి ఒక గాథం లాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మాలాంటి మేము న్యూట్రల్ కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీ చెందినటువంటి మేము ఎలా కలుస్తారు వీళ్ళంతా అని ఒక ప్రశ్నార్థకంగా చూస్తున్నటువంటి ప్రయత్నాలు చేయడానికి వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా మీరే వరిగా మాకండి, మేము ఖచ్చితంగా మా ఓటు మేము సైకిల్కే వేయబోతున్నాం, మేము పవన్ కళ్యాణ్ గారి కోసం వేస్తాము, దీంట్లో మీరు ఎటువంటి ఆలోచన చేయొద్దు, మీ టైం ఇక్కడ మా దగ్గర వృధా చేయొద్దు, ఇంకో చోట పోయి ఇంకో 4 ఓట్లు 10 ఓట్లు 100 ఓట్లు తీసుకొచ్చి కార్యక్రమం చేయండి మమ్మల్ని ప్రోత్సహించి జనసేన వాళ్ళు పంపించిన సందర్భాలు కొన్ని పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక జన సైనికుడు ఈక్వల్ టు 10 రాజకీయ పార్టీల కార్యకర్తలని, రాజకీయ పార్టీ 10 కార్యకర్తలతో సమానం అని. నేను దాంట్లో నేను విభేదించి సార్, వాళ్ళు నడుము బిగించారు, తలకి పాగా కట్టారు, మేము చేస్తామని బయటకు వచ్చారు. కాపులు ఒక రాజకీయ పార్టీకి సమర్థించి పూర్తి మద్దతు చెప్పిన తర్వాత ఏ పార్టీ కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం లేదండి. మేము గత 30 సంవత్సరాలుగా ఈ రాజకీయాల్లో చూస్తాను. ఇప్పుడు ఎన్ఎస్ఏ కానించి మేము రాజకీయాల్లో ఉన్నాం. కాపు అనే వర్గం ఏదైతే ఈ రాష్ట్రంలో ఉందో ఖచ్చితంగా పూర్తి సమర్థత ఎవరిస్తే వాళ్ళు గెలుస్తూ వచ్చారండి. ఏ పార్టీ ఇమ్మీడియట్ ఉంటుందో పార్టీ ఎవరైతే అధికారంలో వచ్చారని పిలిస్తే ఈ రోజు మా కోసం మేము చేసుకుంటాం, మమ్మల్ని అవమానిస్తాడా, మా వ్యక్తిని మా అధ్యక్షుడిని ఇంత కించపరిచి ఎవడో పెడితే పనికి మాల ఎవడు ప్రతి ఒక్కడు మాట్లాడే విధంగా చేసి వాళ్ళని ఏకవచనంతో మాట్లాడి లేకపోతే ఇంకో రకంగా క్రిటిసైజ్ చేసి సినిమా అంటారు, మేకప్ అంటారు, పార్ట్ టైం పొలిటీషియన్ అన్నారు, రకరకాల కామెంట్లు అండి. ఏదైతే వాళ్ళకి అవకాశం అంత క్రిటిసైజ్ చేస్తే జన సైనికుల్లో వీర ఆవేశం ఉంది. ఆ ఆవేశాన్ని ఓటు రూపేణా చూపించారు. అంటే వ్యక్తిగతంగా విమర్శలు పక్కన, అంటే పొలిటికల్ గా రాజకీయంగా విమర్శలు అనేవి పక్కన పెడితే వ్యక్తిగతంగా విమర్శలు అది కూడా తారాస్థాయికి వెళ్ళిపోయి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళిపోయి పదే మాట్లాడి, ఒక పక్కన మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి స్టేజ్ మీద ఉండగా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేస్తూ తన పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేస్తూ తిడుతుంటే ట్యాప్ చేసినటువంటి విధానాన్ని ఇవన్నీ కూడా మైనస్లుగా భావించవచ్చు. ఇవే కారణం అవ్వచ్చా పవన్ రాజకీయంగా ఆయనకి అంత స్టామినాని ప్రజలు ఇవ్వడానికి, ఆయన వైపు ఉండడానికి? ఖచ్చితంగా ఇదొక కారణం, ఖచ్చితమైన కారణం ఇదొక కారణం అండి. ఇంకొకటి వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు కూడా అతని యొక్క విధానాలని భరించగా కొంత శాతం ప్రజలు ఈ జగన్ మనకు వద్దు, ఇటువంటి ఆలోచన వ్యక్తి వద్దనుకున్న పరిస్థితి కూడా తెచ్చున్నాడు జగన్ గారు. రెండు కలిసి ఈ రోజున మన 16% పైగా ఓట్ డిఫరెన్స్ వచ్చింది అంటే అన్ని కూటమికి వాళ్ళు కల్పిస్తే ఇదన్నీ కూడా అతని యొక్క రాజకీయంగా చేస్తున్నటువంటి తప్పిదాలు, అతని యొక్క అహంభావం, ప్రజలకి దగ్గర లేకుండా ఉంటాం. పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని ఇష్టం వచ్చేటో మాట్లాడుతాం. ఎవడన్నా తిరితే ఈయన ముసి నవ్వులు నవ్వుకుంటూ డాన్స్ మీద చూస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబు నాయుడు గాని ఎవరు తిరితే వాళ్ళకి మంచి మార్కులు.
రైట్ వాళ్ళకి మురళి గారు. పదోన్నతి యా, మనం అంతా కల్పిస్తారు. చూసాం, అదంతా ప్రజలు గమనించారనే అనుకోవాలి. గమనించారు గమనించారు సార్, కాబట్టి ప్రజలు- ఈ రోజు రిజల్ట్ అలా ఇచ్చారు. రైట్ ప్రజలు రైట్ చాలా సెన్సిటివ్ ఉన్నారు. ప్రజలు ప్రతి ఒక్క దాన్ని అబ్జర్వ్ చేస్తారు. దాన్ని వాళ్ళు ఎలా ఆచరణ, ఇటువంటి రాజకీయాలు మాకు వద్దు, ఈ నీచ రాజకీయాలు వద్దు, ఈ కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాబాబు, యమన్నాథ్ తిట్టని చూసి ఏంటో చెవులు మూస్తున్నారు సార్ ప్రజలు. దానికి బుద్ధి ₹1 చెప్పాలి కాబట్టి చెప్పారు. వాళ్ళలో ఎవ్వరు కూడా ఇంకొకళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు వచ్చినాయేమో కానీ ప్రజల దగ్గర మార్కులు రానటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు మార్కులు వేయలేదు. ప్రజలు తిరస్కరించారు సార్. Right. అందరు మంత్రులు కట్టకట్టుకు బంగాళాఖాతంలో పడ్డారు. ఇప్పుడు ఎక్కడో నాకు ఎవరి అడ్రస్ కూడా తెలియట్లేదు సార్. Right, కనీసం మురళి గారు. కనుక్కున్నాడు ఉన్నా అంటే అడ్రస్ లేకుండా దాక్కొని తిరుగుతున్నటువంటి పరిస్థితికి వీళ్ళు ప్రజా తిరుగుబాటు, ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్న తిరుగుబాటు, లేదా జనసేన చేస్తున్న తిరుగుబాటు, లేదా బీజేపీ చేస్తున్న కానీ ప్రజలు తిరగబడ్డారు. రైట్ 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 మురళి గారు, థ్యాంక్ యూ అమూల్యమైన టైంని కేటాయించినందుకు.